ఇవాళ నుంచి రామాయణంలో అరణ్యకాండ ప్రారంభం అవుతుంది. శ్లోకాలతో కూడా కలిపి చెప్పుకుందాం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్షస్తాపసాశ్రమమండలం. కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. శరణ్యం సర్వభూతానాం సుసం మృష్టాజరం తథా మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంఘైః సమావృతం. పూజితం చోపనుత్తం చ నిత్యమప్సరసాం గణైః విశాలైరగ్నిసరణైః సృగ్భాండైరజనైః కుశైః. సమిద్భిస్తోయకలసే ఫలమూలైశ్చ శోభితం ఆరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతం. బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోషనినాదితం పుష్పైర్వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా. ఫలమూలాసనైర్దాन्तैश्चिरकृष्णाजिनाम्बरे सूर्यवैश्वानराभैश्च पुराणैर्मुनिभिर्वृतम्. पुण्यैश्च नियताहारैः शोभितं परमशुभः तद्ब्रह्मभुवनप्रख्यं ब्रह्मघोषनिनादितम्. ब्रह्मविद्भिर्महाभागैर्ब्राह्मणैरुपशोभितं स दृष्ट्वा రాఘవః శ్రీమాంస్తాపసాశ్రమమండలం. రాముడి ముందు సీత, వారి ముందు లక్ష్మణుడు అలా నడుస్తూ దండకారణ్యములోకి ప్రవేశించారు. ఆ దండకారణ యములో ఎంతోమంది మహామునులు ఆశ్రమాలు కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండటం చూశాడు రాముడు. ఆ మునుల ఆశ్రమాల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిలకిలారవాలతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. ఆ మునుల ఆశ్రమాలు విశాలమైనదిగా మరియు అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతో, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్క నుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీణుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సు చేసుకునే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామునికి ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది. రామాయణం అరణ్యకాండ శ్లోకాలు అర్ధంతో కలిపి చెప్పుకుందాం. అభ్యగచ్చన్మహాతేజా విద్యుం కృత్వా మహద్ధనుః దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః. అభ్యగచ్చంస్తథా ప్రీతా వైదేహీం చ యశస్వినీం తే తం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః. లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీం మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః. రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశుర్విస్మితాకారా రామస్య వనవాసినః. వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్నిమిషైర్వ ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః. అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సంన్యవేశయన్. తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః ఆజహృస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః. రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూశారు. వారంతా సీతారామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహదారుఢ్యము, అంగ సౌష్ఠవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు. ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరికొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకుని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రామునితో ఇలా అంటున్నారు. రామాయణం అరణ్యకాండ శ్లోకాలు అర్ధంతో కలిపి చెప్పుకుందాం. మూలం పుష్పం ఫలం వన్యమాశ్రమం చ మహాత్మనః నివేదయిత్వా ధర్మజ్ఞాస్తతః ప్రాంజలయో బ్రువన్. ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయసాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః. ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ రాజా తస్మాద్వరాన్ భోగాన్ భుంక్తే లోకనమస్కృతః. తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః. రామా, నీవు అయోధ్యకు మహారాజువి. రాజు లోకపూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. ఇంకా దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో 4వ అంశ అని అంటారు. అందుచేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్య పరిధిలో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి.
నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే. రామాయణం అరణ్యకాండ ద్వితీయ సర్గ ప్రారంభం. శ్లోకాలు వాటి అర్థంతో కలిపి చెప్పుకుందాం. కృతాతిథ్యోథ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి ఆమ్నత్ర్య సమ్మునిన్ సర్వాన్వనమేవాన్వగాహత నానామృగగణాకిర్ణమృక్షసార్దుల సేవితం ధ్వస్తవరుక్షలతాగుల్మం దుర్దర్శసలిలాశయం నిష్కూజనానాసకునిజిల్లికాగణనాదితం లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శః సీతయా సహ కాకుత్స్థస్తస్మిన ఘోరమృగాయితే దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనం గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరం బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం. రామ లక్ష్మణులు సీత ఆ రాత్రికి అక్కడ ఉన్న పర్ణశాలలోనే నిదురించారు. మరునాడు ఉదయం ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకుని రాముడు లక్ష్మణుడు సీతతో సహా అరణ్యములోకి వెళ్ళాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్య మృగాలను చూశారు. హఠాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. వాడి శరీరం ఒక కొండలాగా ఉంది. వాడు నరమాంస భక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక పరిశీలించి చూశారు. వాడు నల్లగా కొండలాగా ఉండి కళలు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. రామాయణం అరణ్యకాండ ద్వితీయ సర్గ శ్లోకాలు వాటి అర్థంతో కలిపి చెప్పుకుందాం. వసానం చర్మ వైయాఘ్రం వసార్ద్రం రుధిరోక్షితం త్రాసనం సర్వభూతానాం వ్యాధితాస్యమివాంతకం త్రీన్సింహాశ్చతురో వ్యాఘ్రాన్వో వృకో పృషతాందస సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్ అవసజ్జాయసే శూలే వినదంతం మహాస్వనం స రామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం అభ్యధావత్సుసంక్రుద్ధ ప్రజాః కాల ఇవాంతకః స కృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీం అంకేనాదాయ వైదేహీమపక్రమ్య తతో బ్రవీత్. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి భుజం మీద ఒక శూలం ఉంది. ఆ శూలానికి 3 సింహాలను, 4 పెద్ద పులులను, 2 తోడేళ్లను, 10 జింకలను గుచ్చి తీసుకుని వెళ్తున్నాడు. ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూశాడు. గట్టిగా అరుస్తూ వారిని చంపడానికి వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లకు అందమైన సీత కనిపించింది. వాడు అలా దగ్గరకు రావటంతోనే సీతను పట్టుకున్నాడు. సీతను తీసుకుని పక్కకు వెళ్ళాడు. రామలక్ష్మణులను చూసి ఇలా అన్నాడు.